ఇక అనసూయని శ్వేతని ఈ దేవుడు కూడా కాపాడలేడ్రా. వాళ్ళ ప్రాణాలు తెస్తానని చెప్పి ఈ లడ్డు తెచ్చావేంటత్త? ఈ లడ్డూనే వాళ్ళ ప్రాణం రా. ప్రాణాలు లడ్డూలో ఉంటాయని తెలిస్తే 4-5 లడ్డూలు కొనుక్కొచ్చేవాడిని కదా అత్త. నీ బొందరా, నీ బొంద. ఈ లడ్డూ వాళ్ళ చేతికి వెళ్ళకపోతే వాళ్ళ ప్రాణాలు నరకానికి పోతాయిరా. అలాగా అత్త? అత్త, అనసూయ శ్వేతలు వస్తున్నారు. ఏంటి ముసలి? అమ్మనసూయ కనిపెట్టేసావన్నమాట. ఒరేయ్ పద 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 పద. ఇదే గుడి అనుకుంటాను. పద పద పద. పొట్టి రావే, తొందరగా రా ముసలి. ఇదిగో చెవిల పువ్వు అంకుల్. అంకులా? నీకా? నేనా? కర్మ చెప్పా ఆంటీ. నీ కంటికి నేను ఆంటీలా కనిపిస్తున్నాను రా. నువ్వు ఆంటీవే కదే. చూడంకల్, ఇక్కడికి ఒక ముసల్ది వచ్చింది, చూసావా? ముసల్దా? అవును అంకల్, సరిగ్గా దీని వయసు ఉంటుంది. ఈమె వయసా? పైగా ముసల్దా? దేవుడా! ఇదో చెవిల పువ్వు అంకల్. ఏంటి ముసలి ఇలా పరిగెడుతున్నాడు? మరి నా వయసు అంటే పరిగెత్తాడా? ఓ మర్చిపోయాను. సరే వెతుకుదాం పద. ఇలా అత్త, వాళ్ళు మనల్ని చూసి దగ్గరికి వస్తారేమో అత్త. వెళ్ళిపోదాం పద. వెళదామా? ఎటెళ్దాం అత్త? అదే చూస్తున్నాను రా. అదిగో ముసలి, అదిగో గంగమ్మ, అదిగో. అయ్యో చూసేసాగా. పద 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 పద. గంగమ్మ ఆగు. అసలమ్మ గుడికి ఎందుకు వచ్చింది? అదే అర్థం కావట్లేదు నాన్నగారండి. పద లోపలికి వెళ్ళి చూద్దాం. నువ్వు ఇలా వెళ్ళు, నేను ఇలా వెళ్తాను. ప్రసాదం తీసుకోండి. వద్దమ్మా, థ్యాంక్ యూ. నాన్నగారండి, స్వామి వారి ప్రసాదం ఇస్తుంటే వద్దు అనకూడదండి. సర్లే తీసుకుందా. అయ్యయ్యో, తను ఎక్కడికి వెళ్ళిపోయింది? మనకి తినే ప్రాప్తం లేదు. పద. ఏడికి పోతావే? చప్పుడు చేయకుండా ఆ లడ్డు దాకి. లేదంటే ఆ హోమగుండంలో తోస్తా. కట్టెల్లాగా ముక్కలు ముక్కలు కాలిపోతావు. అబ్బుచా, ఇప్పుడు మీ ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయని మర్చిపోయారా? నన్ను హోమగుండంలో తోయడం కాదే, ఈ లడ్డూనే హోమగుండంలో వేస్తా. అంత పని చెయ్యికి, అది కాలిపోతే మేము చస్తామే. నేను పోతే నా భర్త పిల్లలు అన్యాయం అయిపోతారే. అవ్వా, ఇంత చిన్న పిల్లకి భర్త పిల్లలా? అయ్యయ్యో, ఇంకా 6 ఏళ్ళవే నాకు. మంచిగా చదువుకోవాలి, పెద్ద దండ అవ్వాలి. నన్ను చంపకే ముసలి. అబ్బుచా, మీరు ఇలా బతిమాలుతుంటే అబ్బా ఎంత ఆనందంగా ఉందో తెలుసా? శత్రువులు కాళ్ళ బేరానికి వస్తే ఆ కిక్కే వేరప్ప. వద్దే, నీకేం కావాలంటే అది ఇస్తానే. ఆ లడ్డు ఇవ్వవే. అలాగే ఇస్తాను, తీసుకోండి. థ్యాంక్స్ ముసలి. హోమగుండంలోంచి తీసుకోండి. ప్రసాదం ఇలా ఇచ్చావా స్వామి? గంగమ్మ గారు థ్యాంక్స్ అండి. ఉసై, ఆ లడ్డు ఇలా ఇవ్వవే. దానికి ఇవ్వకే, నాకే ఇవ్వు. అవునమ్మా, శ్వేతక ఇవ్వు. ప్రసాదం కదండి, కాస్త తినిస్తానండి. అయ్యో ఓసే పూసెళ్తానా? కావాలంటే నీ కిలో లడ్డు కొనిస్తానే, ఆ లడ్డు తినకే. అవునమ్మా, అర్జెంట్ గా ఆ లడ్డు శ్వేతకి ఇవ్వు. అలాగా, సరే తీసుకో.
లడ్డు దొరికింది. ఒరేయ్, నువ్వు అయిపోయావు. ఆ లడ్డు నాకు ఇచ్చేరా? ఆ లడ్డు నాకు ఇచ్చేరా? ఒక్క లడ్డు కోసం ఇంతమంది పరిగెడుతున్నారు. ఎంతైనా దేవుడి ప్రసాదం ప్రసాదమే. నా లడ్డు, అమ్మో నా లడ్డు. అయ్యో అయ్యో కళ్ళు దెబ్బ చూసుకోవచ్చుగా. పోరా పుస్కి. పుస్కి ఏంట్రా? పుస్కి ఏంటి? ఏయ్, 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 ఆగో. ఏమ్మా కాస్త చూసుకుని నడవచ్చు కదా. సర్లే చూడు ప్రసాదం అంతా నేల పాలైపోయింది. అయ్యయ్యో తల్లి, నేను తీస్తానమ్మా. ఇలా ఇవ్వు. అమ్మా లడ్డూలు. అమ్మో 1 2 3 4. అయ్యో ఎలాగైనా గుర్తుపట్టాలి. ఏంటి ఇదంతా? ఇందులో మన లడ్డు ఎలా గుర్తుపట్టాలి? అయ్యయ్యో గదే నాకు అర్థం కావట్లేదే. తొందరగా ఏరివమ్మా. ఏరుతాను నువ్వు వెళ్ళి కూర్చోతా. నస పెడతా ఉంది. 1 2 3 4. ఎందుకు కొడతావు ఏరుతున్నారు కదా. అయ్యో ఐడియా వచ్చిందే పొట్టిదానా. ఏంటిది? ఆ గంగమ్మ లడ్డూని హోమకుండంలోకి విసిరింది కదా, అప్పుడు దానికి మసంటుతుంది కదా. అవునే. ఆ లడ్డు ఇక్కడే ఉండుంటుంది. దాన్నే ఏరుకుందాం. ఏరమ్మా ఏరు. ఏందమ్మా నిన్న ఏరుతున్నారు కదా. ఇదిగా నీ లడ్డూలు. ఇందులో లేదు. ఉసై పొట్టిదానా, ముసలి అదిగోనే మన లడ్డు. తీసుకుందాం కదా. లడ్డు ఇవ్వవే. అయ్యో నువ్వు ఆ లడ్డు ఇవ్వకపోతే నేను చంపేస్తానే. చంపడం కాదే, చూసారుగా బయట చీకటి పడబోతుంది. అయ్యో ఇంకా సేపట్లో సూర్యుడు వెళ్ళడం, మీరిద్దరూ చావడం కన్ఫర్మ్. మేం చచ్చుడు కాదే, నిన్ను చంపైనా సరే ఆ లడ్డు నేను తీసుకుంటా. అబచా, నేను తింటే ఎలా తీసుకుంటారే? వద్దే, అంత పంచాయికి నాకు దండం పెడతానే. ఆ లడ్డు మాకు ఇచ్చేవే. ఇప్పుడు నేను తినేస్తున్నాను, మిమ్మల్ని చంపేస్తాను. అయ్యో తినేస్తున్నాను. అయ్యో తినేస్తున్నా తినేస్తున్నా తినేస్తున్నా. జంబో 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 తినవే పొట్టిదా. తిట్టలేనే. ఏ మింగువే మింగు. ఏమ్మా నానమ్మ కనబడిందా? కనపడలేదు నాన్నగారండి. సర్లే పద.
అమ్మా అమ్మా లేమ్మా లేవండి నానమ్మ గారండి. అమ్మా అయ్యో, నిన్నే అమ్మా లేవండి అమ్మా నానమ్మ గారండి. అమ్మా ఏమ్రా ఏమైందమ్మా ఇక్కడికి వచ్చావేంటి? ఇంతకి నేను ఎక్కడున్నాను? అయ్యో ఇదేంటి ఈ డ్రెస్ ఏంటి? అమ్మా అదేంటమ్మా 3 రోజులుగా ఎలాంటి డ్రెస్లేగా వేసుకుంటున్నావు? నేనా? అయ్యో పద 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 పద. అయ్యో బాబోయ్ అయ్యో ఏంటి? అమ్మా అబ్బా అబ్బా అబ్బా. నేను ఏడున్నాను? నేను గుడికొచ్చిందేంటి? అమ్మో నాకేదో అయింది. అమ్మగారు పాలమ్మా. అనసూయ అమ్మగారండి పాలమ్మా. వస్తున్నా. రంగం ఏమైందే? నువ్వొచ్చావు? రంగమ్మ నేనేనమ్మా. నువ్వా? ఏంటే కామెడీ చేస్తున్నావా? నేను రంగమ్మని గుర్తుపట్టలేనానేగా? ఎట్టా గుర్తుపడతారమ్మా? ఎప్పుడో 6 ఏళ్ల క్రితం 1/2 లీటర్ పాలు కొన్నారు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. అది నిజమేలే. అవును, పాలలో నీళ్లు కలిపావా? చిచి చుక్క కూడా కలపలేదమ్మా. ఛీ, నువ్వు అసలు పాలమ్మే అమ్మాయివేనా? పాలలో నీళ్లు కలపాలని జ్ఞానం లేదు. నీళ్లు కలిపిన పాలు ఎలా తాగుతానే? ఒట్టి పాలు పోసిపోతే నీళ్లు నీ బాబుచ్చి కలుపుతాడా? నీళ్లు కలుపుని పాలు తాగాల్సిన కర్మ పడుతుందని కలలో కూడా అనుకోలేదు అత్తయ్య గారు. ఇదిగా నీళ్లు కలపకుండా మోసం చేయడానికి నీకు సిగ్గులేదు? అమ్మా మీరు తిడుతుంది పాలల్లో నీళ్లు కలిపినందుకే కదా? అవునే. ఇదిగో మొదటి తప్పు కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. ఇక నుంచి పాలలో నీళ్లు కలపకుండా తెచ్చావు, పోలీసు కేసు పెట్టి లోపల ఇస్తాను. ఏ లత, వెళ్ళి ఓ 1/2 లీటర్ నీళ్లు తీసుకురావే. అలాగే అత్తయ్య గారు. నీళ్ళెందుకమ్మా? పాలల్లో కలపడానికి. మీరు కలుపుతారా? అవునే. నువ్వైతే నీ ఇష్టం వచ్చినట్టు కలుపుతావు, అది నేనైతే నాకు ఇష్టం వచ్చినట్టు కలుపుకుంటాను. ఆహాహా మీరెంత మంచివారమ్మా. పాలల్లో మీరే నీళ్లు కలిపి మీరే కొంటున్నారు. ఎంత మంచివారమ్మా. ఇదిగోండి. ఇదిగో ఆ పాలలో కలుపు. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ పాలు పోయి. ఇదిగో జాగ్రత్త, అందరూ నా అంత మంచి వాళ్ళు ఉండరు. ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీళ్లు కలుపుకో. అట్టాగేనమ్మా. డబ్బులు ఇస్తే వెళ్ళిపోతానమ్మా. ఏయ్, ఏం డబ్బులే? పాల డబ్బులమ్మా. అయితే ముందు నువ్వు నీళ్ళ డబ్బులు ఇవ్వు. నీళ్ళకి డబ్బులా? మరి అదేమన్నా అల్లటప్ప నీళ్ళు అనుకున్నావా? మా ఆయన కాశీ నుంచి తెచ్చారు. లీటర్ 200. 200? మరి నీ పాలంతే 30 రూపాయలమ్మా. నా నీళ్ళకి ఇవ్వాల్సిన 100 రూపాయల్లో నీ 30 రూపాయలు తీసేసుకుని మిగతా 70 ఇచ్చి. మోసం మోసం మోసం. నా పాలు నాకు ఇచ్చేసేయండి, నా పాలు నాకు ఇచ్చేసేయండి. సరేనే, అలాగే నీ పాలు నీకు ఇచ్చేస్తాను. కానీ నేను ఏ నీళ్ళైతే కలిపానో ఆ గంగాజలం నాకు వెనక్కి ఇచ్చేయి. నీళ్లు కలుపు అంటే మంచితనమేమో అనుకున్నా. ముంచేతనమని నా బుర్రకి ఇప్పుడు అర్థమైంది. తీసుకోండి 70 రూపాయలు. నా కర్మ. 70 లాభం. శిరీష, అమ్మకు చెప్పావా? లేదండి. అత్తయ్య గారు ఒకసారి కాళ్ళు పైకెత్తండి. ఎందుకే? ఆశీర్వాదం తీసుకోవడానికి అత్తయ్య గారు. ఓసి తింగరదానా, ఆశీర్వాదం కావాలంటే మీరు వంగి నా కాళ్ళకి దండం పెట్టాలి గాని నన్ను కాళ్ళు పైకెత్తమంటావేంటే? అయినా ఇప్పుడు ఆశీర్వాదం తీసుకోవాల్సిన అవసరం ఏంటి?
అంటే ఇవాళ శిరీష పుట్టినరోజు కదమ్మా. అదేంటి శిరీష పుట్టినరోజు పోయిన నెలలోనే చేశారుగా? అంటే అప్పుడు అమ్మ ఆశీర్వాదం తీసుకుంటాం మర్చిపోయాము, అందుకే ఇప్పుడు తీసుకుంటున్నాం. ఏదో బాగుంది, అన్నదానం చేస్తే బాగుంటుందిగా. అవునా? ఒక్కసారి ఆశీర్వాదం ఇచ్చి అదే చేత గిఫ్ట్ కూడా ఇస్తే. గిఫ్టా? మీరు మర్చిపోయింది ఆశీర్వాదం కాదే, గిఫ్ట్ తీసుకోవడం. దానికోసం ఇప్పుడు ఆశీర్వాదం నాటకం ఆడుతున్నారు అంతేగా? ఇదిగో కావాలంటే వచ్చి టికెట్ చక్కెర అలా పోస్తాను, అంతేగాని పైసా ఇవ్వను. చక్కెర? ఆ పాలతో మీరే టీ చేసుకొని అందులో కలుపుకొని తాగండి. పదండి మనం వెళ్ళిపోదాం. గిఫ్ట్లు అంటే గిఫ్ట్లు, నాటకాలు. అమ్మా వచ్చే వారం గుళ్ళో అన్నదానం చేద్దామమ్మా. అన్నదానమా? ఎందుకు నాన్నా? ఆ రోజు మధుమతి పుట్టినరోజు. ఏంటంటే మధుమతి పుట్టినరోజున అన్నదానం చేస్తావా? అవునమ్మా. పాపం అమ్మా, మన దుర్మార్గం వల్ల మధు అర్ధాంతరంగా వెళ్ళిపోయింది, బలవంతంగా చచ్చిపోయింది. అదే మనం దాని పేరు మీద అన్నదానం చేస్తే మధు ఆత్మకి శాంతి కలుగుతుందమ్మా. చాలే, చచ్చిందాని ఆత్మ శాంతిస్తుందో లేదో గాని అంత డబ్బు ఖర్చు పెడితే నా ఆత్మ ఘోషిస్తుందిరా. అవునరా తమ్ముడు, అన్నదానం కోసం ఖర్చు పెట్టే డబ్బు నాకిస్తే నా పిల్లకి గోల్డ్ చేయించుకుంటాను రా. ఎక్కడ్రా? ప్యాకెట్లోనా? చూడండి, నేను నిర్ణయం తీసేసుకున్నాను. మధుమతి పుట్టినరోజున మధు పేరు మీద అన్నదానం చేస్తున్నాను, చేసి తీరతాను, అంతే. అలాగే చెయ్యి చెయ్యి. ఎలా చేస్తావో నేను చూస్తాన్రా. అరే తమ్ముడు, ఒక చిన్న పని చేస్తావా? ఏంటది? అన్నదానం కాంట్రాక్ట్ నాకు ఇవ్వరా, బ్రహ్మాండంగా జరిపిస్తాను. అలాగే నీకే ఇస్తా. కాకపోతే అన్నదానం కాంట్రాక్ట్ కాదురా, తినేసాక ఆకులెత్తే కాంట్రాక్ట్ ఇస్తాను. తమ్ముడు ఎక్కువ మాడావనుకో, అన్నదానం కాదు అన్నగా నిన్ను దానం చేస్తా, జాగ్రత్తగా ఉండు. మీకెప్పుడే మాట్లాడాలో తెలీదు. అది కాదు బుజ్జి, తమ్ముడు. అయ్యో మీరుండండి, మనల్ని కాదని వాళ్ళు ఎలా చేస్తారో మనం చూద్దాంగా. పదండి. వీడి సంగతి తర్వాత చూద్దాందా. గీతా, అమ్మ గీతా. ఏంటి నానమ్మ గారండి? మీ నాన్న ఎంత పిచ్చి పని చేస్తున్నాడో చూసావా? ఏం చేశారండి? ఆ దయ్యానికి పుట్టినరోజు చేస్తాడంటమ్మా. చిచ్చి, పెద్దమ్మ గారికి ఎలా పుట్టినరోజు చేస్తారండి? పుట్టినరోజు చేస్తానంది నాకా తల్లి, మీ అమ్మకి. ఊరుకోండి పెద్దమ్మ గారండి, పుట్టినరోజు చేయాలంటే మా అమ్మ బతికుండాలి కదా. పిలిచారా అత్తయ్య గారు? అయ్యో నిన్ను కాదే, దీన్ని. దానికి అదే పేరు పెడతారా? అదేం కుదరదు. తింగర్తనంలో 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. కావాలంటే వెర్రిదానా అని పిలుచుకోండి. చంపుతాను నోరెత్తామంటే. చూడమ్మా, మీ నాన్న చచ్చిన మీ అమ్మ పేరు మీద గుళ్ళో అన్నదానం చేస్తాడంట. అలాంటి నీచురాల పేరు మీద అన్నదానం చేస్తే ఆ దేవుడు క్షమించడే. మీ నాన్న కీడు చేస్తాడు, కష్టాల పాలు చేస్తాడు. అలా జరగడానికి వీల్లేదండి. ఇప్పుడే పిలిచి మాట్లాడతానండి. మీ నాన్నతోనా? కాదండి, దేవుడితో. అయ్యో, ఆ దేవుడు ఏమన్నా మన బంధువు అనుకుంటున్నావా, లేకపోతే నీ ఫ్రెండ్ అనుకుంటున్నావా? నువ్వు పిలవగానే వచ్చి పంచాయతీ వినటానికి. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు కదండి. అలాంటి మంచి కార్యం చేస్తుంటే చేయొద్దు అని ఎలా చెప్తానండి? అలా చెప్తే పాపం అండి. ఉసే పిచ్చిదానా, మీ అమ్మ ఎంత దుర్మార్గరాలు నీకు తెలుసు కదా. ఈ ఇంటికి, ఈ ఇంట్లో మనుషులకి ఎంత అన్యాయం చేసిందో నీకు తెలుసుగా. అన్ని తెలిసి ఆపకుండా ఎలా ఉంటావే?
నీలో పగ ఏమైందే? అప్పటి ప్రతీకారం ఎక్కడికి పోయింది? ఆనాటి ప్రతి ఉప్పు ఎటు వెళ్ళింది? ప్రతి ఉప్పా? ప్రతి కారం ఉన్నప్పుడు ఉప్పు కూడా ఉంటుందేమోనని. ఇదిగో గీత, నువ్వు అనసూయ మనవరాలువే అయితే, చేతు కూతురువే అయితే, మీ అమ్మని అసహ్యించుకునే దానివే అయితే ఆ అన్నదానాన్ని ఆపు, లేదో నాన్నగారండి! నాన్నగారండి! పద పద పద. పదండి. నాన్నగారండి! 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 అయ్యో, ఏంటమ్మా? మీరు ఆ రాక్షసి పేరు మీద అన్నదానం చేస్తున్నారా అండి? ఓ, చెప్పేశారా? అవునమ్మా, అన్నదానం చేస్తున్నాను. వద్దండి, ఆ దయ్యం పేరు మీద అన్నదానం చేస్తే పుణ్యం రాదండి. రావాలంటే నాన్నమ్మ గారి పేరు మీద చెయ్యండి. నాన్నమ్మ కోసం అన్నదానం చేయడానికి నేను ఎప్పుడైనా రెడీ అమ్మా. అలాగని అమ్మ కోసం చేసే అన్నదానం నేను ఆపను, అదాగదు. అలా చేస్తే నేను మీతో మాట్లాడనండి. గీత, అవునండి, మీకు నేను కావాలా పాపన్నురాలు కావాలా తెలుసుకోండి. అది కాదమ్మా. ప్లీజ్ అండి, నా మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే ఆ అన్నదానం ఆపేయండి. వీళ్ళు గీతను రెచ్చగొట్టి అన్నదానం ఆపాలని చూస్తున్నారు. ఆ దేవుడు దిగొచ్చిన ఈ కార్యక్రమం మాత్రం ఆగదు. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టుగానే మీ అమ్మ పేరు మీద నేను అన్నదానం చేయను. థ్యాంక్స్ నాన్నగారండి. కానీ అన్నదానం మీ నానమ్మ పేరు మీద చేస్తాను.